హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీధన వ్లాగ్స్. నేనైతే ఒక మంచి వీడియోతో అయితే వస్తున్నాను అనమాట. ఏంటి వీడియో అనుకుంటున్నారా? ఇదైతే నేను శ్రీరామనవమి రోజున తీసిన వీడియో అండి. యాక్చువల్లీ నాకు ఫ్లవర్స్ కావాలని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను తెల్లవారుజామున. సో అక్కడ వీడియో క్లిప్స్ అనమాట అవి. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఉంటుంది కదా ఫెస్టివల్ అంటే, అందులోకి దేవుని ఫెస్టివల్ అయితే మనమైతే ఇల్లంతా క్లీన్ చేస్తాం, ఉండేదే కదా. సో నా రొటీన్గా నేనైతే చేసేసాను అనమాట. మంచిగా అయితే క్లీన్ చేసేసాను. ఇంకా అలా క్లీన్ చేసేసి తోరణాలు కట్టేసి మంచిగా అయితే ఆకాశంలోకి చూపిస్తున్నాను అనమాట. సూర్యభగవానుడే కదా ముఖ్యం, అందుకని చెప్పేసి సూర్యుని కూడా చూపించేసాను. ఇంకా నా స్టైల్లో మా ఇంటి దగ్గర పూజ చూపిస్తాను. ఆ పూజ తర్వాత మనల్ని అయితే శ్రీరామనవమి రోజున కళ్యాణం జరుగుతుంది కదా రామాలయంలో. సో కళ్యాణం దగ్గర పీటల మీద కూర్చునే వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు మా రిలేటివ్సే. వాళ్ళైతే నన్ను ఇన్వైట్ చేశారు రమ్మని చెప్పి. సో మన పూజ అయిన తర్వాత, మన ఇంటి దగ్గర పూజ అయిన తర్వాత వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయి మనమైతే హ్యాపీగా మంచిగా సంతోషంగా ఒక డివోషనల్ అంటే భక్తి శ్రద్ధలతో మంచిగా రామాలయంలో సీతారాముల కళ్యాణం కూడా చూసేద్దాం, సరేనా? శ్రీరామనవమి గురించి అందరికీ తెలిసిన విషయమే కదా. అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే దశావతారంలో శ్రీ మహావిష్ణువు 7వ అవతారంగా, అలాగే రావణ సంహరణార్థమై శ్రీరాముడు వసంత ఋతువుల్లో చైత్ర శుద్ధ నవమి గురువారం నాడు పునర్విసు నక్షత్రం కర్కటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించారట. మీకు తెలుసా ఈ విషయం? మ్యాక్సిమం అందరికీ తెలుసు. అందుకనే కదా శ్రీరాముని జన్మదినమునే ప్రజలందరూ కూడా ఒక పండుగగా జరుపుకుంటారు. నేనైతే శ్రీరామునికి ఇష్టమని కాదు, మనందరికీ ఇష్టమైన సాంగ్ అయితే కొంచెం చిన్నగా అయితే నేనైతే హమ్ చేస్తాను, వినేయండి. రామ రామ రామ్ 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 జయ రామ రామ రామ్ 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 దశరథ నందన రామ్ 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 దశముఖవర్ధన రామ్ 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 పశుపతి రంజన రామ్ 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 పాప విమోచన రామ్ 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 రామ రామ రామ్ 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 జయ రామ రామ రామ్ 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 జై శ్రీరామ్. అలాగే శ్రీరాముడు కూడా 14 సంవత్సరాలు అరణ్యవాసము చేసిన తరువాత, రావణ సంహరణము తరువాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యకు ఈరోజే వచ్చారంట. శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం చూసినా సరే సకల శుభాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని చెప్పేసి ప్రతీక అనమాట. సీతారాముల కళ్యాణం ఎంత అద్భుతంగా జరుగుతుందంటే, ఆ కళ్యాణం చూడడానికి మన మానవులమే కాదంటండి, దివి నుండి భువికి కూడా దేవతలు కూడా సీతారాముల కళ్యాణం చూడడానికి అయితే వస్తారంట. ఇంకా మా ఇంటి దగ్గర పూజ అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా పీటల మీద కూర్చుంటున్నారు చెప్పాను కదా, వాళ్ళ హౌస్కి అయితే వచ్చేసామన్నమాట. వాళ్ళైతే తలంబ్రాలు కలుపుతున్నారు. సీతారాముల కళ్యాణానికి తలంబ్రాలు కదా, తలంబ్రాలు పోస్తారు కదా. సో అందుకని చెప్పేసి తలంబ్రాలు అయితే పసుపు వేసి ఆవు నెయ్యి వేసి కలుపుతున్నారనమాట. ఇంకా బూరెలు ట్రెడిషనల్ పిండి వంటలు ఉంటాయి కదా, సో అవన్నమాట. ఇంకా పెళ్ళిలానే, కళ్యాణం అంటే పెళ్ళిలానే కదా. సో వీళ్ళైతే ఇంకా ముత్తైదువులు ఉంటారు కదా, వాళ్ళు ఒక 11 మెంబర్స్ని తీసుకుని, అంటే వాటిని కొట్టుకోకుండా, అంటే ఒక ట్రెడిషనల్గా ఉండాలి కదా సాంప్రదాయంగా అని చెప్పేసి అది ఒక పళ్ళెంలో వేసి ఊరికే రోకలతో జస్ట్ అట్లా అద్దుతున్నారనమాట. ఇంకా ఇవన్నీ దంచేసిన తర్వాత ఇవి కూడా ఒక టవల్ తీసుకుని అందులో కట్టి ఇంకా అన్నీ సర్దుకుంటారనమాట. కళ్యాణానికి సంబంధించినవన్నీ కూడా ముందే ప్రిపేర్ చేసేసుకోవాలి కదా, లేకపోతే ఆ టైంకి అది ఎక్కడుంది ఇది ఎక్కడుంది అని చెప్పేసి అందరూ చూస్తూ ఉంటాం కదా. మీకు గుర్తున్నాయా రోళ్ళు? కాకపోతే రోళ్ళలో వెయ్యాలి, కానీ రోళ్ళు వేసి మనం దంచడం కాదు కదా, జస్ట్ అంటే అదొక సాంప్రదాయం అని చెప్పేసి పంతులు గారు చెప్పారంట. రోకలు తీసుకుని తలంబ్రాల బియ్యంలో పోటు వేసినట్టు వేయండి అని చెప్పేసి. ఇంకా వీళ్ళైతే ఆ ప్రాసెస్లో ఉన్నారు. ఇంకా కళ్యాణానికి కావాల్సిన సామాన్లన్నీ కూడా వాళ్ళైతే బయట సర్దేశారనమాట. అసలు ఎంత పుణ్యమో తెలుసా, రామాలయంలో వెళ్ళి, మన దగ్గర రామాలయంలో వెళ్ళి ఎక్కడికో వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. మన గ్రామంలో ఉన్న రామాలయంలోకి వెళ్ళి సీతారాముల కళ్యాణం చూసినా చాలు. ఎంత మహత్తర కార్యం చెప్పండి. అందరూ చలవ లేకపోతే జరుగుతాయా చెప్పండి, అంత మంచి కార్యాలు.
అలాగే ఒక్కొక్కటిగా అన్నీ కూడా సర్దేశారనమాట. ఇంకా గుడికి వెళ్ళే ముందు ఇంటి దగ్గర దీపారాధన చేసుకున్నారు. జీలకర్ర బెల్లం కొట్టడం, నల్ల పూసలు గుచ్చడం అన్నీ కూడా చేస్తున్నారు. ఒక్కొక్కటిగా అన్నీ కూడా సర్దేసుకున్నారనమాట. ఇంకా వీళ్ళైతే గుడికి రెడీ అయ్యారు. నేనేమనుకున్నానంటే అందరూ వస్తారు కదా, అందరూ అన్ని ఐటమ్స్ పట్టుకుంటారు, ఒక గ్రాండ్ లుక్ క్రియేట్ చేయొచ్చు అనుకున్నాను. కానీ పంతులు గారు వచ్చేసారని చెప్పేసి హడావిడిగా ఇంకా ఎవరికాళ్ళే పరుగులు పెట్టుకుని ఇంకా వెళ్ళిపోయారనమాట. ఇంకా మేమంతా ఒక్కొక్కళ్ళము అందరం కూడా ఎవరికి అందిన సామాన్లు అవి తీసుకుని అయితే గుడికైతే మంచిగా తీసుకుని వెళ్ళిపోయామన్నమాట. ఈవిడే అనమాట మా ధనక్క, వీళ్ళే నన్ను ఇన్వైట్ చేసింది. వీళ్ళ కొడుకులే అనమాట కూర్చునేది, పేటల మీద కళ్యాణం జరిపించేది ఇంకా వీళ్ళే అనమాట. ఇంకా ఎలాగే ఇన్వైట్ చేశారు, మంచిగా చేసే పుణ్యకార్యాన్ని వీడియో తీయకపోతే ఎట్లా అని చెప్పేసి అలా అయితే నేనైతే నా కెమెరాలో బంధించేసాను అనమాట క్లిప్స్ అన్నీ కూడా. అలాగే రామనామం అనేది ఒక పేరు కాదు, చెట్టు పుట్ట ప్రాణులు పలికే ఒక మంత్రం. అలాగే రామాయణం యొక్క పరమార్థం తెలుసా మీకు? రామతత్వం సీతతత్వం అని ఉంటాయి కదా. శక్తి ఉన్నా సరే ఒద్దికగా ఉండాలనేది రామతత్వం అంట. అవకాశం ఉన్నా సరే భర్త వెంట నడవడం అనేది సీతతత్వం. కష్టాల్లో తోడు ఉండడం అనేది లక్ష్మణతత్వం. నమ్మిన వారి కోసం తెగించడం, ప్రాణాలు ఇవ్వడం అనేది ఆంజనేయ తత్వం. ఈ రామాయణం పరమార్థం మీకు తెలుసా? తెలిసే ఉంటుందిలేండి, మ్యాక్సిమం అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే రామతత్వం సీతతత్వం ఏంటి అని చెప్పేసి చిన్నప్పుడు చాలామంది అడిగేవాళ్ళు, అందులోకి స్కూల్లో కూడా చెప్పేవాళ్ళు అనమాట. సో నాకు అలా తెలుసు అనమాట. ఇంకా పూజారి గారు అయితే రామయ్య తండ్రిని, సీతాదేవిని, లక్ష్మణస్వామిని, ఆంజనేయ స్వామిని అయితే కూర్చునే పుణ్య దంపతులకైతే ఇచ్చేసారనమాట. వాళ్ళైతే గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి పీటల మీద అయితే కూర్చుంటారు. ఇంకా పుణ్యకార్యం చేసేటప్పుడు ఇట్లా చేస్తారు కదా, గుడి చుట్టూ తిరగాలి. ఇంకా పంతులు గారు కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటారు. అలాగే శ్రీరాముడు, మనిషిలోనే దేవుడు ఉంటాడు, ఆయన జీవితమే ఒక ఆదర్శ గాథ. అవునా కదా? పితృవాక్య కోసం పట్టాభిషేకాన్ని వదిలి అరణ్యవాసం చేసిన రామయ్య ఎంత గొప్పవాడు చెప్పండి. నీతి, ధర్మం, ప్రేమ, సహనం అనే విలువలకు ఒక జీవ మంత్రం అన్నమాట ఈ రామాయణం. ఇంకా పానకం చేస్తారు కదా గుడి దగ్గర. ఇంకా పానకానికి కావాల్సినవన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళైతే. ఇంకా నేనైతే బాగుంటుంది ఈ క్లిప్ అని చెప్పేసి ఇంకా అలా పెట్టేసాను అనమాట. గుడి దగ్గర పానకం ఎలా చేస్తారో ఒక్కసారి అయితే చూసేయండి. వీళ్ళంతే పెద్ద పెద్ద గిన్నెలు తీసుకుని అందులో బెల్లం వేసి ఇంకా రోకలతో అయితే మెదుపుతూ ఉంటారనమాట. ఇంకా కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసి మంచిగా అయితే పానకం రెడీ చేస్తారు, పులిహోర కూడా రెడీ చేస్తారనమాట. ఇంక ఇది ఇలా ఉంటేగా పీటల మీద కూర్చున్న వాళ్ళైతే ఇంకా రెడీ అయి కూర్చున్నారు. మంత్రులు గారు అయితే వాళ్ళకి కావాల్సిన పూజకు కావాల్సినవన్నీ కూడా రెడీ చేస్తున్నారు. చూడండి, సీతమ్మ వారి సూస్త్రాలు, మెట్ల బిల్లెలు అంటారు కదా, అవి అయితే చూపిస్తున్నారు. చూడండి ఎంత అదృష్టమో కదా. ఇంకా కళ్యాణానికి వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ ప్లేసెస్లో కూర్చుని మంచిగా అయితే చూస్తున్నారనమాట. చిన్న పెద్ద తేడా అనేది ఏం లేదు, అందరూ వచ్చారనమాట. మంచిగా కళ్యాణం కదా, అందరూ కూడా మంచిగా చూస్తూ ఆనందిస్తూ ఉంటారనమాట.
మెయిన్ ఘట్టం జీలకర్ర బెల్లం అయిపోయిందనమాట. ఇంకా అయిపోయాక తలంబరాలుని ఇంకా వాళ్ళైతే తీసుకుని అందరికీ చూపిస్తున్నారనమాట. అందరూ కూడా మంచిగా దేవునికి భక్తితో నమస్కరించి ఆ తలంబరాలని నమస్కరించారనమాట. వీళ్ళైతే ఇంకా దేవుని పాదాలకైతే తలంబరాలు పోసేశారు. అసలు తలంబరాలు పోస్తే బాగుంటుంది కదా, అసలు అందరూ కూడా ఎంత బాగా చూస్తారో తలంబరాలు పోసుకునేటప్పుడు వేసుకునేటప్పుడు. ఇంకా ఈ తలంబరాలే కదా మన అక్షింతలు తలంబరాలు వాటెవర్ ఇట్ మేబీ ఇవైతే తీసుకొచ్చి మనమైతే మంచిగా అయితే దాచుకుంటామన్నమాట. అసలు ఎక్కడెక్కడి నుంచో రిసీవ్ అవుతాయి. సీతారాముల కళ్యాణం అనగానే తలంబరాలు చాలామంది తీసుకుని వాటిని అయితే భద్రంగా దాచుకుంటారనమాట. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమగు నీరాక జన్మానికి వేడుక అవుగాక నీ జీవనమే ఇక పావనమవుగాక. రామ దర్శనము జన్మధన్యమని రాహికుడు తెలిపే రామరాధ్యమే పౌరులందరినీ నీతి బాట నడిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సందాయకం. ఇంకా ఇలా అయితే నేనైతే రామయ్య సాంగ్స్ పాడేస్తూ మంచిగా అయితే వీడియో తీసి మీకైతే చూపించేశాను అనమాట. శ్రీరామనవమి రోజున శ్రీ సీతారాముల వారి కళ్యాణం చూస్తే ఎంత అదృష్టం కలుగుతుందో, ఎంత పుణ్య ఫలితం కూడా కలుగుతుందో అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే కనుక మంచిగా చూసేయండి. ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీర్వాదాలు మీకు కూడా లభించాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాను. అలాగే పూజ అంతా అయిపోయిన తర్వాత దేవుని పీఠం అయితే కదిపేస్తారనమాట. ఇంకా పూజ చేసిన కళ్యాణం జరిపించిన పుణ్య దంపతులు అయితే పీటని కదిపి ఇంకా రామాలయంలో పెట్టేస్తారనమాట. ఇంకా ఇదండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఇంకా ఇది ఇలా ఉండగా అయిపోయిన తర్వాత నేను వాళ్ళ ఇంటికి వచ్చేసాను. మంచిగా అయితే భోజనం కూడా చేసేసాను. థ్యాంక్ యూ సో మచ్.